అందరికీ నమస్కారము. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ పురాతనమైన ముత్యాలమ్మ గుడి మా గ్రామ పెద్దలు అందరూ కలిసి కట్టడము, ఈరోజు కుంభాభిషేకం చేయడము, ఈరోజు కుంభాభిషేకానికి మా గ్రామం తరఫున అన్నదానం చేయడము, ఇవన్నీ చూస్తే గంగమ్మ తల్లి అనేక రూపాల్లో మురగన్న రూపంలో వచ్చి మాకు ఈరోజు అన్నదానం చేయడం కూడా మేము చాలా సంతోషపడుతున్నాము. మా గ్రామం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒక స్వామీజీ చెప్పాడు, పుట్టడము ఖాయము, చనిపోవడం కూడా ఖాయము. ఈ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఏదో ఒక మంచి పని చేయాలనేది ఒక సంకల్పం. ఆ సంకల్పంలో మురగన్న సేవ చేస్తున్నాడు. మనం ఎట్లా ఆ స్వామి చెప్పినట్లు ఈ మధ్యలోనే మనం ఏదో ఒక సర్వీస్ చేయాలనే దీంతో ఆయనకు అనేక సర్వీసులు చేస్తున్నారు. ఇలాంటి సర్వీసు చేసే వాళ్ళు నాకు నిజంగానే ఈ ఇండియాలో కాదు, స్టేట్లో కాదు, ఎక్కడ లేదు. ఎందుకంటే ఆ భోజనం కానీ, ఎవరికైనా హెల్పింగ్ కావాలంటే కానీ, ఆరోగ్యం బాగలేదంటే కానీ ఇట్లా ముందుండి చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి తక్కువ వాళ్ళు ఈ మురగన్నకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చేసినటువంటి ఆ యొక్క పుణ్యమేమో ఈ మురగన్న ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. పల్లి విలేజ్ తరఫున ఇక్కడకు వచ్చిన అందరికీ మా ధన్యవాదములు. మాకు ఇక్కడ కుంభాభిషేకానికి గుడి కట్టినప్పటి నుంచి మురగన్న మాకు మొదట్లో పరిచయం లేదు, కానీ ఈ మధ్య పరిచయమైనారు. గుడి కట్టినప్పుడే మాకు పరిచయం అయింటే మా గుడి ఇంకా బాగా డెవలప్ చేసి ఉండేవారు. కానీ ఈరోజు మాకు ఆయన పిలువగానే వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మా చుట్టుపక్కల ఆయన ఎన్నో చేస్తున్నారు. నేను విన్నాను కానీ నేను చూడలేదు ఇంతవరకు. ఈరోజే ఆయన కలవడం మొన్న గోల్డిపల్లిలో కలిశాను. అక్కడ కూడా ఆయనతో నేను కలవలేదు పూర్తిగా. ఈరోజు మాత్రం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అన్నదానము ఉదయం తెల్లవారు నుంచి సాయంకాలం వరకు అన్నదానం చేపిస్తున్నారు. అదేవిధంగా నిన్న కూడా మా బ్రదర్ అతను సుధాకర్ రెడ్డి అనే అతను మొత్తం తెల్లవారు నుంచి సాయంకాలం వరకు అన్నదానం చేపించారు. ఇలా మాకు ఎంతో మంది సహాయం చేస్తున్నారు మా ఊరికి వచ్చి. దీనివల్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ అన్నదానం కానీ ఇవైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇచ్చి మీరు కూడా మాలాగే మీ ఊళ్ళల్లో గుళ్ళు కూడా కట్టుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. కాపల్లి నుండి దుర్గాప్షన్ మాట్లాడుతున్నాము. మేము కాపల్లిలో చాలా పురాతనమైన గుడి ముత్యాలమ్మ గుడికి కొత్తగా గుడి ప్రారంభించినప్పుడు మురగనన్న దగ్గరికి వెళ్ళి మనం అడగగానే మురగనన్న మీకు ఏ సాయం కావాలన్నా చేస్తాము అని చెప్పి మన దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫుల్ డే భోజనం అంతా అన్నదే పెడతా ఉన్నాడు. మనకి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి అందరూ వచ్చేసి అన్ని పూజలు జరుగుతుంది. ఊరి గ్రామ సభలందరూ అన్నకి ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు కాపల్లి గ్రామానికి వచ్చినాము. ముత్యాలమ్మ కుంభాభిషేకం అంటే కాపల్లి గ్రామస్తులు అందరూ వచ్చి అన్ని ఆహ్వానించినారు. నేను కూడా వస్తానని చెప్పినాను. కొంచెం లేట్ అయింది. అందువల్ల మనం వచ్చినాము. చాలా మర్యాద ఇచ్చినారు. అమ్మవారి దర్శనము చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చుట్టుపక్కల ఈ గుళ్ళకంతా పోయేసి అమ్మవారి ఆశీర్వాదం అంతా తీసుకోవాల్సిందంటే మా అన్న చెప్పినట్ల మా తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేసినారు. అది అయితే నాకైతే తెలుస్తుంది. తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేసినారు కాబట్టి చుట్టుపక్కల ఉండే గుళ్ళకంతా పోయేసి మనం వచ్చి పిలుచుకొని పోయి మనం అమ్మవారి దర్శనం మనం తీసుకుంటాము. అట్లే నన్నయ్య అమ్మవార్లు ఆశీర్వాదించినట్లే ఈ కాపల్లి గ్రామస్తులను కూడా ఆశీర్వదించి ఈ సంవత్సరం ఎండ ఎక్కువగా ఉంది, స్టార్ట్ అయింది. అట్లే వాళ్ళని కూడా చల్లగా పెట్టాలనేసి ఆ ముత్యాలమ్మ అమ్మవారి తరఫున కోరుతున్నాం. ముత్యాలమ్మ దేవస్థానంలో ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. ఈ ముందున్న పురాతన గుడిని డిమాలిష్ చేసి ఇప్పుడు కొత్తగా కడుతున్నారు. పాస్ట్ 1 year నుంచి అది జరుగుతోంది. దానికి స్టార్టింగ్లో ఊరందరూ కలిసి దానికి చందాలు చేసి ఊరందరూ కలిసి చేస్తూ వచ్చారు. మధ్యలో ఇలాంటి పెద్దవాళ్ళు కూడా వచ్చి సహకరిస్తూ వచ్చారు. ఇవాళ పొద్దున్నే చెన్నై నుంచి వచ్చానమాట. నాకు ఫస్ట్ భోజనాలు తినగానే బాగా అనిపించాయి. ఆ తర్వాత ఎవరు పంపించారు అంటే ఆటో పలమనేరు నుంచి వచ్చిందనమాట. ఎవరు పంపించారు ఏమి అంటే చాలా బాగున్నాయంటే అప్పుడు మురగన్న పేరు చెప్పారనమాట. సో అది చాలా అందరికీ భోజనాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం.
మల్లంకనే అడిగాను, అన్న ఎవరు అంటే గంటా గుడి దగ్గర ఇది అందరికీ ప్రతి పౌర్ణానికి కూడా అందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు అని చెప్పారు. ఈ మధ్య కాలంలో అయితే చాలామంది భోజనాల కోసం చాలా అల్లడిల్లిపోతున్నారు బయట ఉన్న వాళ్ళంతా. కానీ అలాంటి ఒక పెద్ద మనసు చేసుకొని అందరికీ భోజనాలు పెట్టడం అనేది అది చాలా ఒక గొప్ప విషయం. సో దానికి చాలా థ్యాంక్స్ అన్న. అంటే ఆగండి అంటే ఈ గుడి మొదటి నుంచి ఈ చివరి వరకు మా మామగారండి గుడి మొదటి నుంచి చివరి వరకు గుడి బాధ్యత మొత్తం తీసుకొని ప్రతి రూపాయి లెక్క చూసి మొత్తం ఇప్పుడు గుడి చివరి వరకు గుడి పక్కలోనే ఇల్లు మొత్తం అంతా కూడా ఈయనే చూసుకున్నాడు అనమాట. లెక్కలంతా తేడా రాకుండా మొత్తం చూసుకున్నారు. అలా మధ్యలో ఇలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ కూడా చేస్తూ ఇంకా చాలా మంది ఇలా ముందుకు వచ్చి ఇలాంటి ఇంకా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకేడు కనపడాలా కాపల్లిలో జరిగినటువంటి శ్రీ ముత్యాలమ్మ ప్రతిష్టాపనకు విచ్చేసినటువంటి శ్రీ మురుగన్ గారు చాలా సంతోషంగా ఈరోజు అమ్మవారికి వస్త్రాలు సమర్పణ చేసినారు. ఈరోజు పంచామృత అభిషేకం అయిన తర్వాత వస్త్ర సమర్పణ చేసి మహామంగళారతి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి గ్రామము కానీ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు కానీ అందరూ ఆశ్రయించేటటువంటి అమ్మవారిని ఆశ్రయించేటటువంటి భక్తులు కానీ అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆయన కూడా దైవ ప్రేరితమై చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఈరోజు ఈ దేవాలయానికి విచ్చేసినారు. చాలా సంతోషము. అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ భోజన వితరణ కూడా ఆయన ద్వారా ఏర్పాటు చేయడం అయినది. చాలామంది భక్తాగ్రేసరులందరూ కూడా భోజనం చేసినారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మంచి రోజు, శుక్రవారము అమ్మవారి ప్రతిష్టాపన జరుపుకున్నాము. చాలా గొప్పదైనటువంటి రోజు. చైత్రమాసంలో ఉత్తరాయణంలో ఇంత గొప్పదైనటువంటి రోజులో మనము ఈ విధంగా ప్రతిష్టాపన జరుపుకున్నాము. మురుగన్ గారు వచ్చి ఈరోజు అమ్మవారికి వస్త్ర సమర్పణ చేస్తారు. ఇప్పుడు అలంకారమయ్యి మహామంగళారతి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. భక్తులందరూ కూడా సర్వ సౌభాగ్యాలతో సుఖశాంతులతో చల్లగా ఉండాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆయన కూడా అదేవిధంగా వచ్చినారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరి వాక్యంగా నేను ఈరోజు ఈ విషయాన్ని చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. జై ముత్యాలమ్మకు శతమానం భవతి శతమిదం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.